నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. జనసేన క్యాడర్ శుభవార్త వినబోతోందా? ఇప్పటికీ అంటే జన సైనికుల్లో ఒకంత నిరుత్సాహము తొణికిసలాడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రివర్గ ప్రక్షాళనలో భాగంగా ఇప్పటికీ అంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో కలుపుకొని 3 మంత్రి పదవులు జనసేనకు ఉన్నాయి. ఇంకో 2 పదవులు వరించబోతున్నాయి అన్న వార్త జన సైనికుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. మరి ఏంటి ఈ బంపర్ ఆఫర్ జనసేనకు ఎందుకు ఇస్తున్నారు? కారణం ఏంటి? మరి ఒకవేళ ఇస్తే ఆ రేస్లో ఎవరున్నారు? ఆశావాహుల లిస్ట్ ఏంటి? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలకడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం సంధ్య గారు. ఏంటి 2 మంత్రి పదవులు ఎక్స్ట్రా రాబోతున్నాయనంటే చాలా షాకింగ్ గా ఉంది. ఈ హఠాత్ పరిణామానికి గల కారణాలు ఏంటి? అంటే సామాజిక సమీకరణలో ఒక కారణము, అట్లాగే జనసేన ప్రాధాన్యత పెంచుకునేటటువంటి క్రమం ఒకటి కనిపిస్తుంది సంధ్య గారు మనకి. ఎందుకంటే మొన్నటికి మొన్న రాజ్యసభ లింగంనేని రమేష్ గారిని వాళ్ళు ప్రకటించిన నేపథ్యంలో ప్రకటించడానికి ముందు సొంత సామాజిక వర్గం నుంచి ఎదురైనటువంటి వ్యతిరేకత, సరే ఎంతో కొంత వ్యతిరేకత సొంత సామాజిక వర్గం పార్టీలో ఉన్న వాళ్ళ నుంచే ఎదురైనా దానిని మరికొంతమంది దానికి ఆజ్యం పోసి దానిని మరింత రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేశారు. ఒకంత జనసేనని ఆత్మరక్షణలో పడవేశారు కూడా. కాబట్టి ఏంటంటే దానిని జనసేన అధిగమించాలి అంటే రేపు జరగబోయేటటువంటి కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో జనసేన నుంచి ప్రాతినిధ్యం వల్లభనేని బాలశౌరి గారికి దక్కించుకోవాలనుకుంటున్నారు. అట్లాగే ఢిల్లీలో తమ ప్రస్థానాన్ని ప్రారంభించాలని ఢిల్లీ అంతా కలదిరిగి వచ్చారు. జాతీయ రాజకీయాల్లో కూడా జనసేన తన ప్రస్థానాన్ని ప్రారంభించాలనుకుంటుంది. అట్లాగే తెలంగాణలో మరి ముఖ్యంగా మణికొండలో నిన్నటికి నిన్న జరిగినటువంటి జనసేన పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం కూడా కని విని ఎరుగని విధంగా జరిగింది. అట్లాగే ఇప్పుడు ఏంటంటే జరగబోయేటటువంటి మంత్రివర్గ విస్తరణలో వాస్తవానికి పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు కొనసాగుతూ దుర్గేష్ గారిని తప్పిస్తే, సొంత సామాజిక వర్గంలో నుంచి దుర్గేష్ గారిని తప్పిస్తే పంచకర్ల రమేష్ బాబు గారు ఉమ్మడి విశాఖ జిల్లాలో ఆయన పెందుర్తి శాసనసభ నియోజకవర్గానికి ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో ప్రజారాజ్యం నుంచి ఆయన తన ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత తెలుగుదేశంలోకి వెళ్ళి యలమంచిలిలో గెలిచారు. తిరిగి తెలుగుదేశం నుంచే 2019 ఎన్నికల్లో ఆయన యలమంచిలి నియోజకవర్గం నుంచి ఓడిపోయారు. ఆ తర్వాత 2024 ఎన్నికలకి జనసేన నుంచి తిరిగి ఏ ప్రజారాజ్యంలో అయితే పెందుర్తిలో గెలిచారు అదే పెందుర్తి నియోజకవర్గంలో గెలుపొందారు. కాబట్టి పంచకర్ల రమేష్ బాబు గారు ఆయన తనదైనటువంటి శైలిలో ఆయన పావులు కదుపుకుంటూ వెళుతున్నారు. గౌర సామాజిక వర్గం నుంచి జనసేన నుంచి కొంతల రామకృష్ణ గారు కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. తెలుగుదేశం గణబాబు గారి వైపు మొగ్గు చూపేటటువంటి అవకాశం ఉందని స్పష్టంగా మనకు అందినటువంటి విశ్వసనీయ సమాచారం. అయితే ఇప్పుడు ఇక్కడ ఉమ్మడి శ్రీకాకుళం, ఉమ్మడి విజయనగరం జిల్లాలకు వచ్చేటప్పటికి, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పాలకొండ ఎస్టీ కావచ్చు, ఉమ్మడి విజయనగరం జిల్లాకు వచ్చేటప్పటికి నెల్లిమర్ల కావచ్చు, ఈ 2 నియోజకవర్గాల్లో జనసేన శాసనసభ్యులు ఉన్నారన్న విషయం చాలామంది మర్చిపోతారు. గుమ్మడి సంధ్యారాణి గారు షెడ్యూల్ తెగలకు చెందినటువంటి రాష్ట్ర మంత్రిని తెలుగుదేశం పార్టీ, వారిని తొలగిస్తే ఖచ్చితంగా తొలగిస్తారని మనకు ఉన్నటువంటి సమాచారం. తొలగిస్తే మనకక్కడ పాలకొండ ఎస్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న నిమ్మక జయరాజు గారు జనసేన పార్టీ, పోలవరం నుంచి చిరి బాలరాజు గారి పేరు కూడా పరిశీలనలోకి వచ్చినప్పటికీ ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సమీకరణలు వేరుగా ఉండటంతో నిమ్మక జయరాజు గారికి అవకాశం లభించేటటువంటి పరిస్థితులు అక్కడ నెలకొన్నాయి. అట్లాగే బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినటువంటి లోకన్ నాగమాధవి గారు, నాగమాధవి గారి భర్త మిరాకిల్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అధినేత అయినటువంటి లోకం ప్రసాద్ గారు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. అక్కడ ఈ అద్భుతమైన సమీకరణలు అంటే బ్రాహ్మణ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలి కాబట్టి మంత్రివర్గ విస్తరణలో భర్త కాపు సామాజిక వర్గం కాబట్టి లోకన్ నాగమాధవి గారి పేరు అనూహ్యంగా తెర మీదకి వచ్చింది. అట్లాగే మరీ ముఖ్యంగా నెల్లిమర్ల నియోజకవర్గాన్ని ఒకసారి పరిశీలించి చూస్తే జనసేన అభ్యర్థిగా ఆవిడ పోటీ చేసి గెలుపొంది ఆవిడ అక్కడ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, అట్లాగే లోకన్ నాగమాధవి గారు అక్కడ నియోజకవర్గ ప్రజానీకానికి ఆవిడ చేరువుగా ఉండటం కావచ్చు, అవన్నీ కూడా ఒకంత ఆవిడ కలిసి వచ్చేటటువంటి అంశాలు. నిమ్మక జయకృష్ణ గారి పేరు ఆయన మొట్టమొదటిసారి జనసేన నుంచి పోటీ చేసి గెలుపొందారు. గతంలో కొత్తూరు అని ఎస్టీ నియోజకవర్గం ఉండేది. కొత్తూరు ఎస్టీ నియోజకవర్గం ఏంటంటే నిమ్మక గోపాలరావు గారిని, వీరి తండ్రి గారు గోపాలరావు గారు మీకు ఆయన 2 సార్లు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయి 83 ఎన్నికల్లో తెలుగుదేశం నుంచి వరుసగా అప్రతిహతంగా గెలుస్తూ 4 పర్యాయాలు గెలిచి ఆ తర్వాత 2009కి కొత్తూరు రద్దై పాలకొండ ఎస్టీ నియోజకవర్గంగా, గతంలో పాలకొండ ఎస్టీ నియోజకవర్గంగా ఉంది, జనరల్ నియోజకవర్గంగా ఉంది, ఎస్టీలకు మార్చారు. మార్చిన తర్వాత మొట్టమొదటి 2009లో పోటీ చేసింది గోపాలరావు గారే, ఓడిపోయారు. అప్పుడు కాంగ్రెసే గెలిచింది. ఆ తర్వాత వరుసగా 14, 19 ఎన్నికల్లో
మనకి నిమ్మక జయకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి 2 సార్లు ఓడిపోయి 24 ఎన్నికలకు అనూహ్యంగా జనసేనలో చేరి పోటీ చేసి గెలుపొంది ఇవాళ ఆయన శాసనసభలోకి అడుగు పెట్టారు. కాబట్టి గతంలో గోపాలరావు గారు కూడా మంత్రిగా చేయలేదు. కాబట్టి నిమ్మక కుటుంబానికి ఇస్తే ఎట్లా ఉంటుందన్నది ఒక సమీకరణ షెడ్యూల్ తెగల నుంచి వస్తుంది. లోకర్ నాగమాధవ్ గారికి వచ్చేటప్పటికి మనకు భోగాపురం ఉండేది గతంలో. భోగాపురం కాస్త 2009లో భోగాపురం రద్దు నెల్లిమర్ల నియోజకవర్గం అయింది. భోగాపురంలో 78 నుంచి వరుసగా 2019 ఎన్నికల వరకు 10 సార్లు ఏది భోగాపురం నెల్లిమర్ల అయినా వరుసగా 10 ఎన్నికలు చేసినటువంటి పతివాడ నారాయణ స్వామి నాయుడు గారు 10 ఎన్నికల్లో ఆయన 7 సార్లు గెలుపొందారు. వరుసగా తెలుగుదేశం పార్టీ 2004 వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభంజనంలో కూడా ఆయనే గెలిచారు. 2009లో ఒకసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. బడుకొండ అప్పలనాయుడు గారు అప్పుడు గెలిచారు. 14కి వచ్చేటప్పటికి పతివాడ నారాయణ స్వామి నాయుడు గారు బడుకొండ అప్పలనాయుడు గారిని ఓడించారు. 19కి వచ్చేటప్పటికి అప్పలనాయుడు గారు పతివాడ నారాయణ స్వామి నాయుడు గారిని ఓడించారు అనమాట. అట్లా ఈ 2009 ఎన్నికల్లో బడుకొండ అప్పలనాయుడు గారి చేతిలో పతివాడ నారాయణ స్వామి నాయుడు గారు ఓడిపోయింది. మొట్టమొదట నెల్లిమర్ల నియోజకవర్గం ఏర్పడినప్పుడు 597 స్వల్పోట్ల తేడాతో ఓడిపోయాడు నారాయణ స్వామి నాయుడు గారు. ఇప్పుడు నెల్లిమర్ల నుంచి లోకర్ నాగమాధవ్ గారు కనీ విని ఎరుగని విధంగా బడుకొండ అప్పలనాయుడు గారి మీద భారీ ఆధిక్యత 39,000 పైచిలు కోట్ల ఆధిక్యతతో మొన్న వారు గెలుపొందడం జనసేన పార్టీ అభ్యర్థిగా. కాబట్టి వారు బ్రాహ్మణ సామాజిక వర్గం, భర్త కాపు సామాజిక వర్గం. కాబట్టి అదొక సమీకరణ. గుమ్మడి సంధ్యారెడ్డి గారిని ఎలాగో తొలగిస్తారు అన్నది విశ్వసనీయ సమాచారం ఉంది. కాబట్టి నిమ్మక జయరాజు గారి పేరు ప్రధానంగా పరిశీలనలోకి వచ్చింది. ఇట్లా జనసేనకి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. శాఖలలో ఏవైనా చిన్న చిన్న మార్పులు ఉంటే ఉండొచ్చు. మనోహర్ గారు వారు కొనసాగుతారు. దుర్గేష్ గారి స్థానంలోకి రమేష్ బాబు గారు వస్తారా, కొణతాల రామకృష్ణ గారు వస్తారా అన్నది అందరూ ఎదురు చూస్తున్నటువంటి ఆసక్తికరమైనటువంటి పరిణామం. ఓకే, ఇప్పుడంటే ఈ లెక్క ప్రకారం మరి మొన్న మనం ప్రక్షాళనకు సంబంధించి టీడీపీ లిస్ట్ లో కొందరిని చేర్చడం జరిగింది. మరి దీంట్లో ఇద్దరు ఎక్కువ అయిపోతే దీంట్లో షెడ్యూల్ తెగల నుంచి తెలుగుదేశం గుమ్మడి సంధ్యారాణి గారిని తొలగిస్తే తెలుగుదేశం త్యాగం చేయాల్సిందే. ఓకే, అట్లాగే మీకు నెల్లిమర్ల నుంచి బ్రాహ్మణ సామాజిక వర్గానికి ఒకటి ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఇంకెవరికో ఒకరికి అక్కడ మీకు అవకాశం లేకుండా పోతుంది. కానీ మీకు శ్రీకాకుళం నుంచి కాళింగ సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలి. ఉమ్మడి విశాఖకు వచ్చేటప్పటికి గౌర సామాజిక వర్గానికి అవకాశం ఇవ్వాలి. అట్లాగే మనకి రాయలసీమ జిల్లాలకు వచ్చేటప్పటికి మరీ ముఖ్యంగా అనంతపురం, కర్నూలు జిల్లాలకు వచ్చేటప్పటికి వాల్మీకి, కురుబ బలమైన సామాజిక వర్గాలు. సవితమ్మ గారు కురుబ సామాజిక వర్గం నుంచి ఇప్పటికే ఉన్నారు. వారిని తొలగిస్తే మనకి కాల్వ శ్రీనివాసులు గారు వాల్మీకి సామాజిక వర్గానికి అవకాశం ఉంటుంది. అందుకే లోకర్ నాగమాధవ్ గారి పేరు ఎందుకు అనూహ్యంగా వచ్చిందంటే తెలుగుదేశంలో ఉన్న కొండపల్లి శ్రీనివాస్ గారిని తప్పించి లోకర్ నాగమాధవ్ గారికి అవకాశం ఇస్తారన్నది ఒక చర్చ అయితే జరుగుతోంది. అయితే ఆ ఉమ్మడి జిల్లాకు సంబంధించి, విజయనగరం జిల్లాకు సంబంధించి ఆవిడ నెల్లిమర్ల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొండపల్లి శ్రీనివాస్ గారు గజపతి నగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి అంటే ఒక పూర్తి స్థాయి ప్రక్షాళన చేద్దాము అని చంద్రబాబు నాయుడు గారు భావించినటువంటి నేపథ్యంలో ఏంటంటే పాత కొత్తల కలయిక. అట్లాగే మనకు 3 పదవుల నుంచి జనసేన ఏంటంటే మరొక 2 పదవుల్ని అదనంగా అందిపుచ్చుకోవడానికి జనసేనకి ఒక చారిత్రక సందర్భం అన్నమాట ఇది. ఎందుకంటే రాజకీయంగా అధికారంలో మరింత భాగస్వామ్యం పొందటం వల్ల ఏమవుతుందంటే పార్టీ సంస్థాగతంగా ఎదగటం, పార్టీ నిర్మాణంలో పూర్తి స్థాయి పార్టీగా అవతరించడం జరుగుతుంది. ఏంటి అసలు మొన్నటి వరకు ఈ షేరింగ్ చూసుకుంటే మొన్న మనం మాట్లాడుకున్నట్టు 60-30 10 రేషియో కదా. అవును, ఎందుకు ఇంత సడన్ గా ఇటువైపు 2 ఇవ్వాలి అన్న అనూహ్యం. ఒక 5% అంటే భాజపా నుంచి మీకు తీసుకోవడానికి, మీకు ఇవ్వడానికి పెద్ద చెప్పుకోదగ్గ స్థాయిలో ఎవరు అక్కడ లేకపోవడం ఒకటి భాజపాకి అసలు ఏమాత్రం పొసగనటువంటి అంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఏంటంటే ఒక 5% భాజపాది మీకు జనసేనకు మళ్ళించవచ్చు, లేదా ఒక 5% తెలుగుదేశం త్యాగం చేయొచ్చు. మొత్తానికైతే కొంత జనసేన క్యాడర్ కి అయితే గుడ్ న్యూస్ ఇది. ఖచ్చితంగా. ఎందుకంటే తర్వాత ఇంకా సమీప భవిష్యత్తులో చాలా నామినేటెడ్ పదవులు రాబోతున్నాయి. అట్లాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో పాలక మండలి కూడా పదవీ కాలం పూర్తి అయిపోయింది. అలాగే శాసన మండలికి ఎన్నో శాసన మండలి సభ్యత్వాలు వాళ్ళకి వరించబోతున్నాయి. వాటిని కూడా దృష్టిలో పెట్టుకుంటే ఏంటంటే మీకు పూర్తి స్థాయిలో మీకు ఒక పూర్తి స్థాయి రాజకీయ పార్టీగా భాగస్వామ్యంలో ఒక మెరుగైనటువంటి భాగస్వామ్యాన్ని జనసేన పొందేటటువంటి ఒక సమయం అన్నమాట. ఇది ఒక కీలకమైన సమయంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పుడు ఎమ్మెల్సీ దాంట్లో జనసేన ఏదన్నా కేటాయింపులు ఉన్నాయా రాబోయే ఎమ్మెల్సీ? అంటే వారు అధినేత మనసులో ఏముందో, జనసేన మనసులో ఏముందో, వారిని కలిసినటువంటి వారిలో ఎవరు ఎమ్మెల్సీ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఏ విధంగా వారు ప్రమాణాలు ఏ విధంగా చేస్తున్నారు అన్నది మనం చూడాలి. గతంలో దీని గురించి మనం ఒక చర్చ చేశాం. ఎందుకంటే పాలక మండలి పూర్తయింది కాబట్టి ఏవి రత్నం గారు ఒకరు
వారు ముందు వరుసలో ముందంజలో ఉన్నారు అన్నది ఒక అంశం. అట్లాగే ముత్తంశెట్టి కృష్ణారావు గారు ఒకరు ముందు వరుసలో ఉన్నారు శాసనమండలి సభ్యత్వాన్ని దక్కించుకోవడానికి అన్నది ఒక అంశం. ఇట్లా మరింత మంది ఆశావహులు ఖచ్చితంగా ఉంటారు. ఓకే, వారు అధినేతతో కలిసి అధినేత వారితో అసలు ఏ నిర్ణయం తీసుకుంటారు, వారి మధ్య ఏం చర్చ జరుగుతుంది అన్నది కూడా ఒకంత ఆసక్తికరమైనటువంటి ఆలోచన చేయాల్సి ఉంటుంది. మొత్తానికైతే జనసేనకైతే ఫుల్ ఖుష్ న్యూస్ అన్నట్టు. ఇది ఆల్మోస్ట్ వాళ్ళు కొంత బలం పెరుగుతూ ఉంటుంది కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా క్రియాశీలకంగా ఇంకా దూసుకెళ్ళడానికి అవకాశం దొరుకుతుంది. చూద్దాం మరి ఎవరిని వరిస్తుంది, ఏ సమీకరణాలు తెర మీదకి రాబోతున్నాయి, రేస్ లో ఎవరు వస్తారు, అనూహ్యంగా అటువైపు నుంచి వెళ్ళి ఇటు వచ్చే వాళ్ళు ఎవరు ఉంటారు, చాలా తతంగాలు నడుస్తూ ఉంటాయి కాబట్టి చూద్దాం అది ఎంతవరకు పారదర్శకంగా జనసేన మంత్రుల ఎంపిక ఉంటుంది అనేది మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.